చూద్దాం. నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ నోటీసులు పంపించారు. మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు వెళ్లనున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లే ఈ రోజు మధ్యాహ్నం 3:30 రానున్నట్టుగా తెలుస్తోంది. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై అయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. దీనికి సంబంధించి అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుందని ఖచ్చితంగా వీరు పోరాటం అయితే చేశారు. దీనికి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలను స్పీకర్ దానికి సంబంధించి ఎమ్మెల్యేలను అయితే విచారణ చేశారు. అదేవిధంగా ఈ రోజు 5 ఎమ్మెల్యేలు అయితే విచారణ చేసే అవకాశం అయితే ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం రాజకీయ పార్టీలో కొంత చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పట్టుబడుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు 5 ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ ను స్పీకర్ ఏ విధంగా ప్రకటించే అవకాశం ఉందని అయితే కొంత రాజకీయ పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క చెప్తూనే ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అక్కడ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటన చేసింది. అదేవిధంగా ఎక్కడైతే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక ప్రచారం అయితే నిర్వహిస్తుంది. ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వారి మీద అనర్హత వేటు వేయాలని అయితే ఈరోజు స్పీకర్ కార్యాలయానికి అయితే అడ్వకేట్లు అదేవిధంగా పార్టీ నేతలు అయితే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. 3:30 గంటలకి ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే విచారణ చేశారు. ఈ రోజు 5 ఎమ్మెల్యేలను ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం ఉంది. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటాడనేది మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి రాజకీయ పార్టీలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇప్పటికే కొంత చివాకులు పెట్టింది. దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటాడా అనేది మాత్రం ఇక్కడ తెలంగాణ రాజకీయ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సాల్మన్.